రైతు బీమాకు యాప్ రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం. తెలంగాణలో అమలు చేస్తున్న రైతు బీమా పథకం కోసం మొబైల్ యాప్ తయారు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సాంకేతిక సమస్యలను నివారించి పథకాన్ని సజావుగా అమలు చేసేందుకు దీనికి రూపకల్పన చేస్తోంది. 18 నుంచి 60 సంవత్సరాల లోపు వయసు రైతు ఏ కారణం వల్లైనా మరణిస్తే ఆయన కుటుంబానికి ఈ పథకం కింద 5 లక్షల సాయం చెల్లిస్తున్నారు. ఈ పథకం కోసం జీవిత బీమా సంస్థకు 10 ఏళ్లుగా రైతుల ప్రీమియాన్ని ప్రభుత్వమే చెల్లిస్తోంది. అయితే ఏటా పథకం అమలులో పలు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. 10% మంది రైతు కుటుంబాలకు సహాయం అందట్లేదు. వయోపరిమితి సమస్యకు తోడుగా ఆధార్లో అచ్చుతప్పులు, నామినీ పేర్లు సరిగ్గా నమోదు కాకపోవడం, మరణ ధృవీకరణ పత్రాలు సకాలంలో అందకపోవడం తదితర కారణాల వల్ల రైతు కుటుంబాలకు సహాయం అందట్లే. అందుకే కొత్త రైతుల నమోదులో కూడా సమస్యలు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో పథకాన్ని మరింత పకడ్బందీగా అమలు చేసేందుకు యాప్ అవసరమని వ్యవసాయ శాఖ గుర్తించింది. అధికారుల సూచనలకు అనుగుణంగా దీన్ని రూపొందిస్తున్నారు. యాప్ ద్వారా రైతులు నామినీల వివరాల నమోదుతో పాటు మరణ ధృవీకరణ పత్రాలను అప్లోడ్ చేయడం, సహాయం చెల్లింపు వంటివి సులభతరమవుతాయని అధికారులు తెలిపారట. సో ఏదేమైనా ఆ రైతు చనిపోవడం అన్నదే పెద్ద నష్టం ఈ రాష్ట్రానికి కానీ దేశానికి కానీ. ఇప్పుడు వీళ్ళు ఇస్తున్నది కూడా 18 to 60 ఇయర్స్ లోపున్న రైతులకు మాత్రమే. 60 ఇయర్స్ తర్వాత చనిపోయిన రైతులకి ఇది వర్తించదు. మరి అందరూ రైతులు వాళ్ళ అంటే ఈ దేశానికి అన్నం పెట్టే రైతు కానీ చేనేత కార్మికులు కానీ వాళ్ళది కూడా అంతే. వాళ్ళ బీమా కూడా 60 ఇయర్స్ లోపే. మరి 60 ఇయర్స్ లోపు చనిపోవడం అంటే ఏంది? ఏమైనా బలవన్ మరణాలు లేకపోతే ఇంకేదైనా యాక్సిడెంట్లు దీనివల్ల చనిపోయే వాళ్ళ సంఖ్యనే ఇందులో ఎక్కువగా ఉంటుంది. మరి ఇది బేసిక్గా సరే సహజ మరణాలంటే గుండెపోటులో అట్లా చనిపోయే వాళ్ళు కూడా చాలామంది ఉంటుండొచ్చు. బట్ ఆఫ్టర్ 60 ఇయర్స్ తర్వాత మరి వాళ్ళ పరిస్థితి ఏంది? అందుకే ఈ బీమా పథకాన్ని, ఎందుకంటే రైతు ఎంత కష్టపడ్డా ఏం చేసినా ఆ రైతు పరిస్థితి ఎంత గొప్పగా ఆయన బతకగలుగుతున్నాడు ఈ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ. గొప్ప గొప్ప బిల్డింగ్లు కట్టి కార్లు కొనుక్కొని, సరే ఎకరాలకు ఎకరాలు ఉన్నోళ్ళ పరిస్థితి అట్లుండొచ్చు. చిన్న సన్నకారు రైతుల పరిస్థితి ఏంది? మరి ఇప్పుడు అదే చిన్న సన్నకారు రైతు 61, 62 ఏళ్ళ వయసులో ఆయనకి ఏదైనా ప్రమాదం జరిగో ఇంకో రకంగానో చనిపోతే మరి ఆయనకి బీమా రావాలి కదా. సో ప్రభుత్వం దీన్ని కూడా గమనించాల్సిన అవసరం ఉంది. ఏజ్తో సంబంధం లేకుండా ఆ రైతులకి అట్లీస్ట్ ఒక 8 ఇయర్స్ వరకైనా పెట్టాలి. అట్లీస్ట్ 75 ఇయర్స్ వరకైనా దీన్ని పెంచాల్సిన అవసరం ఉంది. రైతులది కానీ చేనేత కార్మికులది కానీ. ఏముంటుంది, పెద్ద బడ్జెట్ ఏమవుతుంది రాష్ట్రానికి? పెద్ద వేల కోట్ల బడ్జెట్ అయితే కాదు కదా. అట్లీస్ట్ 18 to 75 ఇయర్స్ ఏజ్ వరకైనా పెడితే బాగుంటుంది. అన్ని ఆత్మహత్యలే. మెజారిటీ ఈ రైతు బీమా కింద తీసుకుంటున్న వాళ్ళంతా ఆత్మహత్యలు. దీనికి మూలాన్ని కనుక్కోవాలి. కారణం ఏంటి? పంట నష్టం. ఇప్పుడు ఆడ ఖమ్మంలో అక్కడిక్కడ పంట నష్టపోయిన రైతులు ఎంతోమంది ఉన్నారు. మీరు ఇచ్చేది ఎంత? 10,000. ఏమవుతుంది? అదే ఒక ఇన్సూరెన్స్, క్రాప్ ఇన్సూరెన్స్ ఏదైనా ఉంటే, పంటల బీమా పథకం, ఇప్పుడు రైతు బీమాని 5 లక్షలు ఇస్తున్నారు. పంట బీమా పథకం ఉండి ఆయనకున్న భూమి, ఆయన పెట్టిన పెట్టుబడికి అనుగుణంగా ఆయనకి బీమా అందితే ఆ రైతు బతకడానికి అవకాశం ఉంటుంది కదా. లాభం లేకపోయినా అట్లీస్ట్ పెట్టుబడిలో కొంత అమౌంట్ కనుక ఆయనకు వస్తే, మీరు ఇచ్చే సహాయం ఒకవైపు అండ్ బీమా ఒకవైపు, ఆ రైతు మళ్ళీ నిలదొక్కోగలుగుతాడు కదా. ఇట్లా జరుగుతున్న ఆత్మహత్యలు చాలా ఎక్కువగా ఉన్నాయి. మీరు మూలాన్ని కనుక్కోకుండా ఇప్పుడు మేము ఎన్ని బీమాలు ఇచ్చినాం, ఎన్ని ఇన్సూరెన్స్లు చేసినాం అంటే ఉపయోగం లేదు. అదేమి రాష్ట్ర బాగు కోసం ఉపయోగపడేది కాదు. నెక్స్ట్ మిగతా వార్తల్లో